ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి శాస్త్రాలలో కొన్ని నిగూఢమైన విషయాలు ఉంటాయి. పుణ్యాంగన స్త్రీ అంటారు. అంటే ఆ స్త్రీకి ఉండే లక్షణం ఏంటి అని శాస్త్రం ఏం చెప్తుందంటే, కనక కొడుకు అంటే తన పుట్టిన కొడుకుకి, భర్తకి, అన్న కొడుకులకు, తన పుట్టింటి వారికి, భర్త ఇంటి వారి తరపు వారికి భోజనం పెట్టినప్పుడు ఒకే రకమైన భోజనాన్ని పెట్టే స్త్రీని పుణ్యాంగన అని శాస్త్రం చెప్తుంది. అంటే అందరినీ కుటుంబ సభ్యులా చూసేవారు ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీకి తన జీవితంలో అత్యంత ఫలవంతమైన, ప్రభావవంతమైన పుణ్యం పొందుతుంది. ఆ స్త్రీకి తన కుటుంబాన్నే కాదు, తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా తనకు అనుకూలంగా మలుచుకోగలిగే ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరైనా అలా చేసేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.